హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగే నేను వీడియో ఎందుకో తీసుకోవాలనిపించింది. నేను చాలామంది అడుగుతున్నారు, మేడం మీరు హ్యాండిక్యాప్డ్ అన్నారు, ఓన్లీ మీకు లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే వర్క్ చేస్తూ అన్నారు, మీ డైలీ రొటీన్ ఎలా ఉంటారు, ఎలా చేసుకుంటారు, మీ పనులు మీరు అసలు చేసుకోగలుగుతారా, లేకుంటే మీకు ఎవరైనా సపోర్ట్ అవసరమా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు నాకు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అండ్ యూట్యూబ్లో ఆల్సో. సో అందరికీ సమాధానంగా ఇప్పటి నుంచి నా డైలీ రొటీన్ లైఫ్ని బ్లాగ్స్ అయితే చేద్దామని అనుకుంటున్నా. ఇంకా మార్నింగే నేను బ్రష్ చేసుకుంటున్నా. పేస్ట్ వచ్చేసి పతాంజలి పేస్ట్ అనమాట, బాబా రామ్దేవ్ బాబాది పేస్ట్ అనమాట. చాలా టేస్టీగా ఉంది, చూడడానికి కలర్ అట్లట్లుంది కానీ టేస్ట్ మాత్రం బాగుంది. ఇలాచీలు, లవంగాలు అట్లాంటివన్నీ మిక్సింగ్లో బాగుంది. ఇంకా బ్రష్ చేసుకుంటున్నా. నేను పొద్దున్నే నాకు లేవగానే అందరు బ్రష్ చేసుకుంటారు కాబట్టి నేను కూడా బ్రష్ చేసుకుంటున్నా. నాకు డైలీ ఒక టాస్క్లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇది చలికాలం కాబట్టి వామ్మో పొద్దున్న లేవాలంటే మాత్రం సుక్కలు కనబడుతున్నాయి కానీ తప్పదు కదా. అసలే నేను తిరుప్పావే రోజు అదే తిరుపావే చేస్తున్నాను కాబట్టి గోదాదేవికి సంబంధించింది. అందుకనే పొద్దున్నే ఇంకా బ్రష్ చేసుకొని తర్వాత గ్రీన్ టీ తాగుతున్నా. లిప్టన్ గ్రీన్ టీ అనమాట. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది అనుకుంటారు గ్రీన్ టీ అంటే చేదు ఉంటుంది, ఎట్లుంటుందో ఏమో అనుకుంటారు, కానీ గ్రీన్ టీ చాలా బాగుంది. ఇదేంటంటే హనీ లెమన్ మిక్సింగ్లో ఉంటుంది అనమాట టేస్ట్. హాట్ వాటర్ ఆల్మోస్ట్ నేనైతే ఒక హాఫ్ లీటర్కి ఎక్కువనే ఉంటుంది చెంబు, అందులో పోసుకున్నాను. ఎందుకంటే నాది మధ్యనే పింగాణి కప్పు పగిలిపోయిందనమాట, ఇంకా కొత్తది కొనాలి అని అందుకని చెప్పేసి చెంబులో హాఫ్ లీటర్ హాట్ వాటర్లో ఇది వేసుకొని మంచిగా డిప్ చేస్తున్నాను. ఇది ఏంటంటే డిప్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న ఫ్లేవర్స్ అనేవి మొత్తం వాటర్లోకి మిల్ట్ అయిపోయి 2 మినిట్స్లోనే అది 1 and 2 మినిట్స్లోనే మొత్తం అందులోకి వచ్చేస్తుంది వాటర్లోకి. ఇది తాగడం వల్ల మెటబాలిజం కంట్రోల్లో ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ కూడా ఏమి రావు, మన బాడీ కూడా డీటాక్సిక్గా అంటే చాలా మంచిగా క్లీన్ అవుతుంది. సో ఆయుర్వేద పరంగా కూడా చూసుకున్నా కూడా ఇది చాలా మంచిది. అందుకని నాకు డే అనేది నేను గ్రీన్ టీతో స్టార్ట్ చేస్తాను అనమాట. గ్రీన్ టీ తాగితే చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది. నాకైతే అలవాటు అయిపోయింది. ఇంకా ప్రతిరోజు ఖచ్చితంగా నేను గ్రీన్ టీ తాగేయాల్సిందే. 100 ఉన్న బ్యాగ్స్ కొనుక్కుంటాను నేను. ఇది తర్వాత స్నానం చేసి ఇంకా పూజ చేస్తున్నాను. ఈరోజు శుక్రవారం కాబట్టి పొద్దున్నే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అంటే కాయిన్స్ ఉంటాయి కదా, రూపాయి కాయిన్స్, వాటితోటి 108 రూపాయలతోటి ఇట్లా అష్టోత్తర శతనామావళి పూజ చేసినాను. తర్వాత తిరుపావై చదువుకున్నాను. ఆ తర్వాత ఈరోజు లక్ష్మీదేవి వారం కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించిన శ్లోకాలన్నీ చదువుకున్నాను. నాకు శ్లోకాలు చదవడం అంటే చాలా ఇష్టం. మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని తనకిష్టమైన నామాలతో పిలిస్తే అంట అమ్మవారు చాలా పొంగిపోయి మనం కోరుకున్న వరాలన్నీ ఇస్తుందంట. అందుకని చెప్పేసి నాకు పెద్ద పూజలు ఏం చేయను. నేను చిన్నగా పంచోపచారాలతో అయినా సరే పూజ చేసి ఇట్లా నేను అమ్మవారికి దీపారాధన, దీపం, ధూపం, నైవేద్యం అట్లాంటివన్నీ సమర్పించుకొని హారతి ఇచ్చి ఇట్లా పూజ అయితే కంప్లీట్గా అయితే చేయడం జరుగుతుంది. నేను రోజు పూజ చేస్తాను కాబట్టి నాకు అన్ని రోజులు ఒకేలా అనిపిస్తాయి. కొంతమంది ఏంటంటే ఏదన్నా స్పెషల్ డే ఉన్న రోజే పూజ చేసి మిగతా రోజుల్లో ఊరుకుంటారు కదా. నేను అట్లా కాదు, ప్రతిరోజు ఒకేలానే భావిస్తాను, ప్రతిరోజు ఆ దేవుడు ఇచ్చిన వరంగానే భావిస్తాను అని చెప్పేసి ఇంకా ఎప్పుడైనా నేను రోజు ఇలాగే పూజ చేస్తాను. మనకు ప్రసాదం ఒక్కొక్క రోజు డిఫికల్ట్ ఉంటుంది, దొరకదు. అట్లాంటి ఖచ్చితంగా పండో పలమో ఏదో ఒకటి పెట్టాలి. ఒక్కొక్కసారి అయితే నేను ఏం లేకుంటే ఓన్లీ పాలైనా సరే దేవుడికి ప్రసాదంలో పెడతాను. తర్వాత రెడీ అవుతున్నా. అంటే నేను అడిగారు, మీరు ఎలా తయారవుతారు, మీకు ఎవరు రెడీ చేస్తారు, మీరు ఏమైనా మేకప్ వేసుకుంటారా, ఇది వేసుకుంటారా, అది వేసుకుంటారా, ఇట్లా అని చాలామంది అడుగుతున్నారు నన్ను. అందుకని చెప్పేసి ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇట్లా స్టార్ట్ చేసినాను. నేనైతే ఫస్ట్ ఫేస్కి అయితే నేను డెర్మా వాళ్ళది సిరప్ వాడుతున్నా. ఎందుకంటే నాకు చిన్న ఓపెన్ పోర్స్ ఉన్నాయి. నాకు ఆ మధ్య పింపుల్స్ వచ్చినుండే, అవి వెళ్ళిపోయిన తర్వాత అది గుంటలుగా అవుతుంది కదా, ఓపెన్ పోర్స్ అవి ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి అదొకటి వాడుతున్నా. నేను ఇక ఫేస్ పైన ఏమి పెద్దగా దేవుడి దయవల్ల ఎలాంటి ఏమీ లేవు, కానీ చిన్న ఉన్నాయి. అవి అయితే ఓపెన్ పోర్స్ని అవి అయితే వెళ్ళిపోతాయి అని చెప్పేసి అయితే వాడడం అయితే జరిగింది. ఆ తర్వాత చిన్నగా పౌడర్ చెప్పాను కానీ నేను వీడియోలో నాకు పౌడర్ వేసుకుంటేనే ఫుల్ఫిల్ అంటే రెడీ అయినట్టుగా ఫుల్ఫిల్ చేసి అనిపిస్తుంది అని చెప్పేసి నేను జస్ట్ పాండ్స్ పౌడరే వాడతాను, ఏం వాడను.
ఆ తర్వాత ఐబ్రో పెన్సిల్. నాకు ఎందుకో ఐబ్రో పెన్సిల్ వేసుకోవడం అంటే ఫేస్కి చాలా మంచిగా అనిపిస్తుంది. నా చిన్నప్పటి నుండి అలవాటు అయింది ఇది. ఏదైతే వదలలేకపోతున్నా, అడిక్ట్ అయిపోయారు ఐబ్రో పెన్సిల్. తర్వాత కాటుక పెట్టుకుంటున్నా. నాకు కాటుక పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటాయి. నేను నేపాల్ పిల్లలేకున్నా అంటారు, లేకపోతే కాటుక లేకుంటే అందుకే కాటుక పెట్టుకున్న. తర్వాత బొట్టు పెట్టుకున్నాను. జస్ట్ నేను అది ఇట్లా బొట్టు సీస్ ఉంటుంది కదా, అదొకటే పెట్టుకుని తర్వాత కుంకుమ పెట్టుకుంటా. అంతే నా నేనైతే రెడీ అయిపోయినా. తర్వాత ఈరోజు ఎందుకో లిప్స్టిక్ యాడ్ చేసిన. కొత్తగా కొన్నా అనమాట. మన అమెజాన్లో ఏదో ఆఫర్లో ఉంటే కొన్నా, బాగుంది. లాక్మీ కంపెనీ. అది లైట్గా యాడ్ చేసిన. తర్వాత కొంచెం లిప్ బామ్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే మనకి వింటర్ కదా, కొంచెం ఉండాలని చెప్పేసి. తర్వాత హెయిర్ కేర్ పెద్దగా ఏం వాడను నేను చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఉండేటివి వాడతాను. సో ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ కెమికల్స్ అవి ఉండేటి కాస్మెటిక్స్ అట్లాంటివి ఏమి కూడా యూజ్ చేయను. ఎందుకంటే మనం ఎలా ఉన్నామో అలాగే న్యాచురల్గా ఉండాలనుకుంటాను. ఎందుకంటే నాకు గాడ్ ఇస్ నాకు థిక్ హెయిర్ ఇచ్చిండు అనమాట దేవుడు. నేను దాని పెద్ద కేరింగ్ ఏం తీసుకోను. జస్ట్ వీక్లీ 2 times నేను హెడ్ వాష్ చేయడం అండ్ కోకోనట్ ఆయిల్, పారాషూట్ కోకోనట్ ఆయిల్ వాడడం తప్ప పెద్దగా ఏమి హెయిర్ కేర్ కూడా పెద్దగా ఏం తీసుకోను. కానీ ఆయిల్ పెడితే జుట్టు అనేది మంచిగా ఉంటుంది. అంటే మన డ్రైనెస్ అనేది లేకుండా ఉంటుంది. అండ్ మన స్కాల్ప్ కూడా ఆయిల్ పెట్టడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి స్కాల్ప్ కూడా మంచిగా ఉంటుంది. అంతేకాదు డాండ్రఫ్ అట్లాంటివి కూడా రాకుండా ఉండడానికి ఖచ్చితంగా మనం ఆ కోకోనట్ ఆయిల్ వాడాలి. కెమికల్స్ ఉన్నాయి, అప్పటి వరకు అవి మంచిగా చేస్తుండొచ్చు, కానీ తర్వాత మన స్కాల్ప్ కూడా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఎయిర్ కూడా ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ మధ్య చూస్తున్నాం కదా, చాలామంది ఎయిర్ పోతుంది అని చెప్పేసి చాలామంది వైర్ పాలు అవుతుందని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. నన్ను అడిగితే మనం ఎక్కువ ఏమి వాడకుండా ఉంటేనే బెస్ట్. ఎందుకంటే మనం ఎంత ఎక్కువ వాడతామో ఎక్కువ రిజల్ట్స్ తొందరగా రావాలనుకుంటామో అంతే తొందరగా మన జుట్టు కూడా ఊడిపోతుంది. అందుకని చెప్పేసి నేను కూడా దిగిదండి. నేను డైలీ ఇంతేనే రెడీ అవుతాను. అయ్యో ఇలా ఊపుతున్నా అనుకోకండి, మీకు చూపించాలని చెప్పేసి చూపినాను. తర్వాత అదేంటి బఠానీకాయలు మా కర్రీ కోసం అని చెప్పేసి ఉలవడం అయితే జరిగింది. అంటే ఇంట్లో ఉండి ఏం పని చేస్తావు, ఏం పని చేయవు అన్నట్టు అంటుంటారు కదా. నేను ఇంట్లో అన్ని పనులు చేస్తాను. దేవుడు వచ్చిన కాడికి, నాకు వచ్చిన కాడికి నేను అన్ని పనులు చేస్తుంటా. బఠానీకాయలు అయితే ఇట్లా ఉలుస్తున్నా. ఈరోజు మా కర్రీ ఏంటంటే క్యారెట్, బఠానా, టమాటా కర్రీ అనమాట. అయితే ఇంక అన్ని మా అమ్మ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. మా అమ్మకి ఏదో హెల్త్ బాగలేదు, బాగా అది స్పైనల్ కార్డ్కి కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చిందంటే, అందుకని అమ్మకు అసలు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఇంకా వేయడం జరిగిందనమాట. అమ్మ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. అమ్మ ఎట్లా ఉంటుందని చెప్పేసి నాకు కూడా కొంచెం మనసులో బాధ అవుతుంది, కానీ ఇంకా ఏం చేయలేము కాబట్టి ఇక అట్లయితే చేస్తున్నా. ఇంకా అవి బఠానీలు ఒలిసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇంకా టమాటాలు, ఆలుగడ్డ అవి కట్ చేస్తున్నా. చాలామంది ఏంటంటే అనుకుంటారు హ్యాండిక్యాప్డ్ వాళ్ళంటే ఏం పని చేయరు, వాళ్ళ పెద్ద అది ఇది అని ఏదో అనుకుంటారు. అట్లేం లేదు, మాకు వచ్చిన కాడికి మేము అన్ని పనులు చేస్తాము. నేనైతే ఇట్లా టమాటాలు అయితే కట్ చేయడం అయితే చదువుతుంది. కర్రీ అయితే మా సిస్టర్ వండింది. మాకు వాటర్ ప్లాంట్ ఉంది, వెజిటేబుల్స్ అవి కట్ చేసి నేను వాటర్ ప్లాంట్లో కూర్చోవడానికి వెళ్ళింది అనమాట. ఇంకా దీని తర్వాత నేను ఇంకా చాలా వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే నేను డ్రాయింగ్స్ వేస్తానని చెప్పాను కదా, ఇది ధనుర్మాసం కదా, ధనుర్మాసం ముగ్గులు అయితే చాలా స్పెషల్. అందుకని చెప్పేసి ధనుర్మాసంకు సంబంధించిన ముగ్గులు కూడా ఈరోజు నేను ఈరోజు వేసిన ముగ్గు ఏంటో మీకు షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఆ వీడియో కూడా చూడండి. ధనుర్మాసంలో మనం ఎంత ఎక్కువ ముగ్గులు వేసుకుంటే వాకిట్లో శ్రీ మహాలక్ష్మికి అంత ఇష్టం అంట. అందుకని చెప్పేసి చాలా సింపుల్గా ఉండే ఒక ముగ్గు అయితే వేసుకున్నాను. మీకు ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు దీని తర్వాత నేను రేపు కూడా ఇంకొక మంచి లాగ్ వేద్దాం అనుకుంటున్నా. నన్ను అడిగారు పొద్దున ఒక వీడియోకి, ఏంటి మీకు ఏమైంది
ఎందుకు లెఫ్ట్ హ్యాండర్ అని చెప్పేసి మెసేజ్ పెట్టి అందులో పెట్టిరని చెప్పేసి అడిగారు. అంటే నాకు కుడి చేయి కొంచెం మాత్రం వర్క్ చేస్తుంది, జస్ట్ ఫింగర్స్ మాత్రమే పనిచేస్తుంది, నా చెయ్యి పెద్దగా పనిచేయదు. కానీ ఇక ఉన్నంతలో అంత నేనైతే ఇట్లా పని అయితే ప్రతి ఒక్కటి ఇట్లా చేయడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తాను. నాకు ఎందుకో ఒకళ్ళు సానుభూతి పొందాలని అది ఇదైతే ఎప్పుడు అనిపించేది. ఉన్నంతలో మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని అయితే నేను అయితే అనుకుంటున్నా. ఇక మా మమ్మీ అనమాట, మా ఇంట్లో తమలపాకులు అమ్ముతాం అనమాట, వాటర్ ప్లాంట్ దగ్గరనే. మాకు ఫస్ట్ కిరాణా షాప్ ఉండే, కొన్ని కారణాల వల్ల తీసేసినాము. కానీ ఇవి తమలపాకులు అయితే ఖచ్చితంగా అమ్ముతాము. మా మమ్మీకి అన్నీ ఇట్లా కట్టలు కడుతుంది, అంటే జనాలు వస్తుంటారు కదా వాటర్ వీటి కోసమని. పూజలు వ్రతాలు ఏమున్నా కానీ ప్రతి ఒక్క దానికి మా ఇంటికి వస్తారు ఆకులు తమలపాకులు తీసుకోవడానికి. నేనైతే ఇట్లా మా మమ్మీ గురించి కూడా ఇట్లా వీడియో చేస్తున్నాను. ఏంటంటే మనం ఉన్నంతలో అయినా సరే కానీ మనం ఏదో కష్టపడి మనము సంపాదించుకోవాలి తప్ప ఎదుటి వ్యక్తికి చేయి జాపి బతకూడదు అనేది నా ఒపీనియన్. ఇంకా తర్వాత ఇట్లా నేను డ్రాయింగ్ వేస్తున్నా, 5 చుక్కలు పెట్టుకున్నా. ఫస్ట్ చాలా ఈజీగా వేసే ముగ్గు అనమాట ఇది. చాలామంది అనుకుంటారు ముగ్గులు వేయడం చాలా ఇట్లా అది అనుకుంటారు, నాకు చాలా డిజైన్స్ వచ్చు. నేను మండల ఆర్ట్ అవి ఇవన్నీ వేస్తుంటాను కాబట్టి మీకు ఈజీగా చుక్కలు పెట్టి ముగ్గు ఎలా ముగ్గు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అంటాం కానీ ముగ్గు మన ఇంటి ముంగత ఉంటే చాలా అంటే పాజిటివ్ వైబ్సే కాకుండా ఇంటికి కూడా ఒక మంచి అలంకరణ వస్తుంది అనమాట. ఒక కళే మారిపోతుంది. మీ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంటికి వాతావరణం కూడా చూడడానికి జనాలకి ఇంటి ముందు ఎంత మంచి ముగ్గు ఉంటుందో అంత మంచి ముగ్గుని చూస్తేనే అర్థమైపోతుంది. వీళ్ళు ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు, వీళ్ళ ముగ్గేంది ఎంత బాగుంది అని చెప్పేసి అనుకుంటారు కదా. అంటే ముగ్గులు అప్పుడు పాత సినిమాలు అయితే చూపించేవాళ్ళు, నా ముగ్గు ఎవరు దొక్కిరు అని చెప్పేసి ముగ్గులకు కూడా చాలా గొడవలైన సినిమాలు అయితే చాలా ఉన్నాయి. లైక్ అది ప్రభాస్లో ఒక మూవీ ఉంటుంది, అది అందులో కూడా ముగ్గుకు సంబంధించింది. అది చార్మితో గొడవ పెట్టుకుంటాడు పౌర్ణమి సినిమా, ముగ్గు జరిపేసావా అని. నాకైతే ఈ ముగ్గు అయితే నేను వేస్తున్నా. ఇలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్, నాకు సపోర్ట్ ఇవ్వండి అబ్బా. నేను మీ అందరికీ ఇంకా దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో నా డైలీ లైఫ్ని కూడా మీకు అందరికీ నేను షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు ఇలాగే వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. నా వీడియోని ఇంతవరకు చూసినందుకు. ఇంకో విషయం ఏంటంటే నాకు ఎలాంటి వీడియో చేయాలో అర్థం అవ్వట్లేదు. అంటే సినిమా రివ్యూస్ ఇస్తున్నాను కానీ నాకు ఫుల్ఫిల్నెస్ అనిపించట్లేదు. ఇంకా మీకు జనాలకి ఎక్కువ ఏదో చేయాలి, ఇంకెక్కువ మిమ్మల్ని జనాలతో ఇంకా ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తుంది. అందుకే నేను నా డైలీ రొటీన్ లైఫ్ని కూడా ఇట్లా బ్లాగ్స్ లాగా చేసి మీకైతే పెట్టడం అయితే జరుగుతుంది. నా వీడియోస్ ఒకవేళ నచ్చకపోతే కూడా ఏమనుకోకండి, కొంచెం భరించండి ప్లీజ్. ఇదండి నా డైలీ రొటీన్ లైఫ్, ఇది నా మార్నింగ్ రొటీన్ లైఫ్ అనమాట. నాకు ఇట్లా ఏదో ఒక ప్రయోగాలు అయితే నేను ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. డైలీ ఒక ప్రయోగంతో మీ ముందుకు ఇట్లానే వస్తూ ఉంటాను. ఇట్లు మీ విజయలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అబ్బా. హైప్ ఇస్తే నాకు మీ వీడియో ఎక్కువ జనాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందంట. సో నా వీడియోస్కి హైప్ అయితే ఇవ్వండి. ఇంకా ఫైనల్గా డిజైన్ అయితే కంప్లీట్ అయింది అమ్మయ్య. ఇంకా దగ్గరకు వచ్చేసింది. ఇది మండల ఆర్ట్తో కూడిన డిజైన్ అనమాట. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అందుకని మీకు అందరికీ షేర్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ఆల్.